పోలవరం ఎత్తు 41.5 మీటర్లకు మాత్రమే. అట్లాగే రివైజ్డ్ కాస్ట్ కమిటీ అనుమతి ఇచ్చిందని ప్రభుత్వం స్పష్టం చేసిన వార్తను ప్రజాశక్తి వాళ్ళు ప్రముఖంగా ఇచ్చారు నిన్న. ఇక బిల్డప్ బాబాయ్ దగ్గరికి వెళ్దాం. ప్రజలు కాదన్న హోదాను స్పీకర్ ఇవ్వలేరు. ఓకే, స్పీకర్ ప్రతిపక్ష హోదా ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, కానీ ఆయన స్టేట్మెంట్ అంత బాగున్నట్టుగా లేదని నిన్న రామ్నాథ్ గారు అన్నారు. నిజంగానే స్పీకర్ గారు కొంచెం ఆ పదజాలం వాడటంలో కానీ గతంలో నాయకుడిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ తేడా లేకుండా మాట్లాడారా? మీకేమనిపించింది రామ్నాథ్ గారు? కొమ్మినేని గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే హోదాలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడంతే, చచ్చిపోలేదు, సావుగొట్టాలి అని మన అయ్యన్న పాత్రుడు గారు అన్నారు. సరే, ఎమ్మెల్యే హోదాలో ఆయన మాటలంటే ఓకే, కానీ నిన్న స్పీకర్ గా ఉండి ఇదే పదాలు. కొమ్మినేని గారు, మనకి శాసనసభ మీద స్పీకర్ మీద గౌరవం ఉంది, కేవలం సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడుతున్నాం, డిస్క్లైమర్ ఎందుకైనా మంచిదని. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ లో, రూలింగ్ లో, స్పీకర్ గారు ఇచ్చిన రూలింగ్ లో ఆయన చదివారు కూడా డయాస్ మీద ఉండి, అవాకులు చెవాకులు అసత్యాలు, ఇదే పదాలు. ఎవరైనా ఒక సభ్యుడు అసెంబ్లీలో సార్ ఒక మంత్రి గారు అవాకులు చెవాకులు పేలుతున్నారంటే వెంటనే స్పీకర్ గారు ఆ పదాల్ని రికార్డుల నుంచి తొలగిస్తారా, లేకుంటే మాట్లాడండి ఏం కాదు తప్పు కాదు అంటారా? అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులమయము లేక జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నారు. దాంతోపాటు అత్యంత విషాదకరమైన అంశం ఏంటంటే, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి స్వయంగా స్పీకర్ గారే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన తప్పుడు ప్రచారం చేయడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంటే, ఒక స్పీకర్ గారు డైరెక్ట్ గా ఒక సభ్యుడి మీద, ఒక ప్రతిపక్ష నాయకుడి మీద, మాజీ ముఖ్యమంత్రి మీద ఆయన క్యారెక్టర్ ఇది అని చెప్పి అసెంబ్లీలో ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన ఆకాంక్షల్ని గౌరవ న్యాయస్థానానికి ఆపాదించడం సైతం వెనుకాడలేదు ఆయన. దురదృష్టవశాత్తు ఇదే ఆయన సహజ శైలి. జగన్మోహన్ రెడ్డి సహజ శైలి మొత్తం అబద్ధాలు, అసత్యాలు, ప్రేలాపనలు ఇలాంటివి పలకడమే ఆయన ఉద్దేశం అని చెప్తున్నారు. ఇంతకంటే స్పీకర్ నుంచి ఆశించడానికి వీల్లేదా? పైగా నిన్న ఒక విషయం అయితే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా నాకు దక్కుతుంది అని ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటే ఏమేమో చెప్తూ వచ్చారు. కానీ నిన్న స్వయంగానే స్పీకర్ గారు తన రూలింగ్ లోనే చెప్పారు, నిబంధనల ప్రకారం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా తీసుకునే హక్కు ఉంది అని చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి నిబంధనల ప్రకారం అడుగుతూ ఉంటే వీళ్ళు సాంప్రదాయాల్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. కొమ్మినేని గారు నిన్న ఆయన స్పీకర్ గారు చెప్పిన దాంట్లో, ఏది వేతనాలు, పింఛన్లకు సంబంధించిన చట్టం ప్రకారం వారు చట్టసభల్లో సభ్యులై ఉండాలి ప్రతిపక్ష హోదా రావాలంటే. జగన్మోహన్ రెడ్డి సభ్యులే. వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీలో సభలో నాయకుడై ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక పార్టీలోనే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీల్లో వారి పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండి ఉండాలి. సెకండ్ ప్లేస్ లో జనసేన ఉంది. జనసేన డైరెక్ట్ కూటమిలో ఉంది. డిప్యూటీ స్పీకర్ పీఎం గా ఆయన ఉన్నారు. కాబట్టి ప్రతిపక్షంలో మిగిలిన అత్యధిక సంఖ్య ఉన్న పార్టీ, ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. మరీ ముఖ్యంగా ఆ వ్యక్తిని సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. ఎస్, మీరు గుర్తించాలి. ఈ నిబంధనల ప్రకారం ఎక్కడా కూడా 10% సీట్లు ఉండాలి అన్నది లేనే లేదు. అందుకని దాన్ని కవర్ చేయడానికి స్పీకర్ గారు పార్లమెంట్ లో, రాష్ట్రాల్లో, చట్టసభల్లో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయని మాట్లాడారు. ఇప్పుడు కొమ్మినేని గారు సింపుల్, ఒక ఊరిలో పెద్దలంతా కలిసి మన ఊర్లో ఏ తప్పు జరిగినా సరే పోలీసుల వద్దకు వెళ్ళకూడదు, కోర్టుల వద్దకు వెళ్ళకూడదు, ఇదిగో ఈ పెద్ద మనిషి చెప్పిన దాన్నే మనం కట్టుబడి ఉండాలి అని చెప్పుకున్నారనుకోండి, ఆ పెద్ద మనిషి అంత సమయంగా ఉన్నంత కాలం అందరూ అంగీకరిస్తారు. ఒకవేళ ఆ పెద్ద మనిషి సరిగా వ్యవహరించినప్పుడు ఎవరో కొత్త తరం వాళ్ళు అడుగుతారు, ఇది తప్పు, మనకంటూ ఒక చట్టం ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి, ఈ పెద్ద మనిషి ఇచ్చే తీర్పులకు మనం కట్టుబడాల్సిన అవసరం లేదు, ఇవన్నీ అన్యాయంగా ఉన్నాయి, కాబట్టి మనం పోలీసుల్ని ఆశ్రయిద్దాం, కోర్టులను ఆశ్రయిద్దాం అని అన్నప్పుడు దాన్ని ఖండించడానికి అవుతుందా? కోర్టులకు వెళ్తే ఏం చెప్తాయి? మీ ఊరి సాంప్రదాయాల్ని పాటించండి అని చెప్తుందా? లేకుంటే నిబంధనలు, చట్టంలోని, రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారమే మీ ఊరు కూడా నడుచుకోవాలని చెప్తుందా? సరే, సాంప్రదాయాలు ఉండొచ్చు, కానీ ఆ సాంప్రదాయాల్ని పాటించుండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అన్యాయం జరుగుతోంది, మాకు అన్యాయం జరుగుతోంది కాబట్టి, ప్రజల గొంతు లేకుండా పోతుంది కాబట్టి నిబంధనల ప్రకారం మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నారు. నిబంధనల ప్రకారం అయితే ఇవ్వాలి, కానీ ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి సాంప్రదాయాలను అయితే ప్రస్తావిస్తున్నారు స్పీకర్ గారు. క్లియర్ గా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిన్న రూలింగ్ ప్రకారమే, స్పీకర్ గారు ఇచ్చిన రూలింగ్ ప్రకారమే, నిబంధనల ప్రకారం, చట్ట ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా తీసుకునే హక్కు ఉంది. కానీ ఎగ్గొట్టాలి అనుకుంటే స్పీకర్ విచక్షణ ఉంది, సాంప్రదాయాల పేరుతో ఎగ్గొట్టడానికి కూడా అవకాశం ఉంది. కానీ వీళ్ళంతా ప్రచారం చేస్తూ ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి అసలు ప్రతిపక్ష హోదా అడగడానికే వీల్లేదు, ఆయనకు హక్కే లేదు, చట్టం అందుకు అనుమతించదు అన్నది మాత్రం పూర్తిగా అవాస్తవం. ఇంకా మరో స్టేట్మెంట్, జగన్మోహన్ రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్ వక్రీకరించి స్పీకర్ గారి ద్వారానే స్పీకర్ గారు నిన్న చదివారు. ఏది, చంద్రబాబు నాయుడు గారికి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓ 4 లాగేస్తే 17 పడిపోతుంది, అప్పుడు ప్రతిపక్ష స్టేటస్ ఉండదని జగన్మోహన్ రెడ్డి స్వయంగా అన్నారన్నట్టుగా నిన్న రికార్డులో రూలింగ్ లో ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, కొందరు వచ్చి నాకు చెప్పారు,
23 సీట్లు ఉన్నాయి, ఒక 5-6 మందిని లాగేస్తే ఆయన ప్రతిపక్ష హోదా పోతుందని చెప్పారు. పోతుందని జగన్మోహన్ రెడ్డి అనలేదు అని చెప్పారు. కానీ నేను చెప్పాను, అలా చేస్తే ఆయనకు మనకు తేడా ఏముంటుంది, కాబట్టి ఆయన ఉండాలి అని నేను చెప్పాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలా ఉండాలి అన్నది మాత్రం కట్ చేసేసి కేవలం ఆయన అనంది కూడా డైరెక్ట్ గా ఆయన డైరెక్ట్ గా అనేశారన్నట్టుగా స్పీకర్ గారు ఆపాదించారు. ఇదంతా చాలా దురదృష్టకరమైన అంశం. అంటే స్పీకర్ గారికి నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే ఇది లేకపోతే డైరెక్ట్ చెప్పొచ్చు, నేను ఇవ్వదలుచుకోలేదండి మీకు ప్రతిపక్ష హోదా, మీ ముఖం నాకు నచ్చలేదు, మీరు సభలో ఉండడానికి ఎక్కువసేపు మాట్లాడడానికి నాకు నచ్చలేదంటే అయిపోతుంది. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఇంటిమేషన్ ఉంది, ఆ పొలిటికల్ గా ఆయన మీద అంత రైవల్టీ ఉంది అన్నది గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది. అదన్నీ వదిలేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు హైకోర్టుకు స్పందించడం లేదు స్పీకర్ అంటే, హైకోర్టుకు స్పందిస్తే హైకోర్టు సాంప్రదాయాలు కంటే నిబంధనలు ఏం చెప్తున్నాయి చెప్పండి అంటుంది. ఏ నిబంధన ప్రకారం 10% సభ్యులు ఉండాలో చెప్పండి అంటుంది. చెప్పడానికి లేదు. అందుకని వీళ్ళు కోర్టు ప్రశ్నిస్తున్నా నోటీసులు ఇచ్చినా కూడా స్పందించే పరిస్థితి లేదు. అలానే డైరెక్ట్ గా తిరస్కరిస్తే ప్రజలు ఏమనుకుంటారో అన్న మళ్ళా భయము. అందుకే మొత్తం జగన్మోహన్ రెడ్డి పెద్ద నేరం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారని పూర్తిగా వక్రీకరిస్తూ మాట్లాడారు. దాంతో పాటు స్పీకర్ హోదాలో నిన్న అవాకులు చెవాకులు ప్రేలాపనలు, జగన్మోహన్ రెడ్డి అదే సహజ నైజం, దురదృష్టవశాత్తు అతను అలాంటి వ్యక్తే. ఎవరు చెప్పారు సార్ ఇవన్నీ? ఇగో మొన్న పోసాని గారికి చెప్పినట్టు ఆయనకి ఏ రోగం లేదని తేలిందని ఒక సిఐ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఉంది, వైద్యులు కాకుండా. ఓకే, చాలా మిమ్మల్ని అభినందించాలి రామనాథ్ గారు. చాలా చక్కగా మొత్తం స్టేట్మెంట్, స్పీకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అంతటిని చదివి చక్కగా అనలైజ్ చేశారు, ప్రతి పాయింట్ని అనలైజ్ చేశారు. దీని మీద మరి వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా మీరు మాట్లాడారు. ఇక